ఆదివారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయనిగూడెంలో జరిగిన మేకనబోయిన సందీప్ దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయనిగూడెంలో జరిగిన మేకబోయిన సందీప్ దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి మాట్లాడుతూ మేకబోయిన శేఖర్ సైదమ్మ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యునిగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహిస్తుందని అన్నారు. 30 సంవత్సరాల వయసు వచ్చి కుమారుడు ప్రయోజకుడు అయ్యే దశలో అనారోగ్యంతో మృతి చెందటం బాధాకరమని, ఆయనకు ఆత్మశాంతి కలగాలని కోరారు. సందీప్ మరణం ఎంతో కలచివేసిందని, వీరి కుటుంబం మాకు ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉందని, శేఖర్ సైదమ్మ దంపతులు ధైర్యంగా ఉండి తిరిగి ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, ఐద్వా రాష్ట్ర నాయకురాలు కెఎన్ ఆశాలత, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలిశెట్టి యాదగిరిరావు, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు కొప్పుల రజిత, కందగట్ల అనంత ప్రకాష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు, సిపిఎం 3 టౌన్ కమిటీ సభ్యులు మందంటి రామరెడ్డి, బోళ్ల నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.